క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామాన మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా మరి ప్రతి ఆదివారం ఈ రీతిగా మనం లేఖనాన్ని మరి అద్భుతమైన మానసిక కోణంలో ఆధ్యాత్మిక దృక్పథంతో నిత్య జీవితానికి అన్వయించుకొని స్వార్థీకరణలో బలిభాగస్థులడానికి ప్రత్యేకమైన శిక్షణ తరగతి. ఈ ప్రత్యేకమైన తరగతి మనం ప్రతిదినం ధ్యానం చేసుకునే అంశాలు కాదు. అంచేత మానసికమైన కోణంలో మనము ధ్యానం చేస్తాం. ప్రస్తుతం మనం సాంఘిక ప్రజ్ఞలో ఉన్నాం. సాంఘిక ప్రజ్ఞ. సో సాంఘిక ప్రజ్ఞ, సోషల్ ఇంటెలిజెన్స్. సామాజికంగా మనం ఎలాంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి అంటే, సమాజంతో మనం మాట్లాడేటప్పుడు, సమాజం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ సమూహంతో మనం మాట్లాడేటప్పుడు, సభ వెళ్తే సభ యొక్క కట్టుబాట్లు, పద్ధతులు, విధానాలు అవన్నీ తెలుసుకొని ఎలాగా వాళ్ళతో మాట్లాడాలి. లేకపోతే ఏజెన్సీ వెళ్తే ఏజెన్సీలో వాళ్ళతో ఎలా మాట్లాడాలి, అక్కడ ఉన్న జ్ఞానులతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా సాంఘిక ప్రజ్ఞని తెలియజేస్తుంది. కనుక మరి లూకా గారు, డాక్టర్ గారు అపోస్తుల కార్యాల్లో సాంఘిక ప్రజ్ఞ లేక కనెక్షన్ థియరీ ఈ కనెక్షన్ థియరీ అనుసంధాన పద్ధతి, ఎలాగ వాళ్ళతో అనుసంధానం అవ్వాలి, కనెక్షన్ థియరీ అన్నమాట. ఈ థియరీని మనము తెలియజేసే సంబంధ నియమము, వాళ్ళతో సంబంధాలు ఏర్పాటు చేసుకునే ఈ కనెక్షన్ థియరీ. దీనికి సంబంధించిన 4 వర్తమానాలు మనకి అపోస్తుల కార్యాల్లో ఉన్నాయి. 4 వర్తమానాలు అంటే 4 మెసేజ్లు ఉన్నాయి. 1 పేతురు ప్రసంగం, 2 స్టెఫన్ ప్రసంగం, 3 పిసిదియాలోని అంతియోకయలోని పౌలు ప్రసంగం, 4వది ఏథెన్సు ప్రసంగం, పౌలు ప్రసంగం. 2 పౌలు ప్రసంగాలు, 1 స్టెఫన్ది, 1 పేతురు. సో ఈ 4 ప్రసంగాల్ని మనం ధ్యానం చేస్తాం. మొట్టమొదటి మనం ఏథెన్స్ ధ్యానం చేస్తాం. సో ఆ తర్వాత స్టెఫన్ ప్రసంగాన్ని ధ్యానం చేశాం. పోయిన వారం కలిపి మనము పౌలు పిసిదియాలోని అంత్యోక్య ప్రసంగాన్ని ధ్యానం చేశాం. ఈరోజు మనం పేతురు ప్రసంగాన్ని, 2వ అధ్యాయం పేతురు ప్రసంగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా వేగంగా, క్లుప్తంగా మనం అవగొట్టుకుంటే తర్వాత విషయంలోకి వచ్చే వారం నుండి మనం వెళదాం. మీరంతా ప్రార్థన చేయండి. ఇదిగో ఈ యొక్క కాన్ఫరెన్స్ హాల్ ఇంకా కొంచెం మార్పు చూసారా? కొంచెం మార్పు, ఇంకా మార్పు మనం వచ్చే వారం కల చూస్తాం. కనుక క్రమంగా మీరంతా ప్రార్థనలు చేస్తే మరి వచ్చే వారం ఇంకా మనం అక్కడే మనం చక్కగా చెప్పుకునే అవకాశం మనకు కలుగుతుంది. రేపు ఏర్పాట్లో మేమంతా మీరంతా ప్రార్థన చేయండి. మరి దేవుడు మరి అనేక మందికి ఇది ఒక శిక్షణ శిబిరంగా దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన తెలియజెప్పే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే ఒక ప్రత్యేకమైన కాన్ఫరెన్స్ హాల్గా ఉండాలని మీరు వ్యక్తిగత ప్రార్థన చేయండి. అంతే, ప్రార్థన చేస్తే మీరు దేవుడు మిమ్మల్ని బలపరిచి ప్రేరేపించి ఈ కార్యక్రమంలో మీరు ఎంత చురుకుగా పాల్గొంటే అంతగా మనం మేలుకుంటున్నాం. రైట్, మనం ఇప్పుడు ఈ కనెక్షన్ థియరీలోని మరొక ప్రసంగాన్ని మనము ఎక్కువసార్లు మనం పెంతెకొస్తు పండుగ రోజున పేతురు చెప్పిన ప్రసంగానికి 3,000 మంది రక్షింపబడ్డారని వింటుంటాం చాలాసార్లు. లేకపోతే ఏదో సందర్భంలో దేవుడు మృతుల్లో నుండి లేపాడంటే యేసుక్రీస్తుని అని మన ఈస్టర్ రోజున ప్రసంగాలు చెప్పుకుంటాం. కానీ అసలు ఆ ప్రసంగం మొత్తం ఏం చెప్పాడు, ఇది మనం చేస్తున్న పరిశోధన. ఏథెన్స్లో పౌలు ఏ ప్రసంగం చెప్పాడు, ఏ అంశాలు చెప్పాడు, ఏ పద్ధతిలో చెప్పాడు, అక్కడ మనుషులు ఎలా ఉంటాడు, అక్కడ సందర్భం ఏంటి, ఇవన్నీ మనం చూడాలి. పేతురు కూడా ప్రసంగం చేసేటప్పుడు అక్కడ సందర్భం ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ ఏ అంశాల గురించి చెప్పాడు
ఏ పద్ధతిలో చెప్పాడు, ఏ విషయాన్ని వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది, ఈ విషయాలన్నింటినీ కూడా మనం చాలా క్లుప్తంగా వేగంగా చూద్దాం. పేతురు రాసిన మొదటి పేతురు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ప్రసంగం 14 నుండి 36 వరకు ఉంది. అయితే ముందు దాని యొక్క సందర్భాన్ని గురించి మనము ధ్యానం చేయాలి. అసలు ఏంటి సందర్భం? సందర్భం ఏంటంటే పెంతెకొస్తు అనే ఒక పండగ వచ్చింది. పెంతెకొస్తు పండగ. పెంతెకొస్తు అంటేనే 50వ రోజు అని అర్థం. ఇప్పుడు మనం దేని గురించి ధ్యానం చేస్తున్నామంటే సందర్భం. పేతురు ప్రసంగం. ఇప్పుడు ఇక్కడ మనం ధ్యానం చేసేది పేతురు ప్రసంగం. పేతురు ప్రసంగం 14-36. సో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 14-36 పేతురు ప్రసంగం. ఇప్పుడు మనం ధ్యానం చేసేది ఏంటంటే సందర్భం ఏంటి. ముందు సందర్భాన్ని ధ్యానం చేయాలి, తర్వాత పద్ధతి ధ్యానం చేయాలి, తర్వాత ప్రసంగాన్ని ధ్యానం. సో అసలు ఏంటి సందర్భం అంటే అది పెంతెకొస్తు రోజు. పెంతెకొస్తు అంటే ఏంటి? 50వ రోజు అని అర్థం. ఈ పెంతెకొస్తు పండగ ఎప్పుడు చేస్తారంటే ప్రథమ ఫలముల పండగ. ప్రథమ ఫలముల పండగ జరిగాక 50వ రోజు చేస్తారు. ఇప్పుడు చిత్రమైన విషయం ఏంటంటే పునరుద్ధానం జరిగిన తర్వాత 50వ రోజుకి దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. అంటే ప్రథమ ఫలముల పండగ ఏంటి చెప్పండి? పునరుద్ధానం. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత నుండి 50వ రోజు పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి పంపబడ్డాడు. ఇక్కడ గమనిస్తే పునరుద్ధానం ఎవరిదే? యేసుక్రీస్తు. ప్రథమ ఫలంగా ఆయన ఉన్నాడని అర్థం. ఇప్పుడు మీకు అర్థమైందా? యేసు ప్రభువే ప్రథమ ఫలంగా ఉన్నాడు. 50వ రోజున పెంతెకొస్తు అంటారు. కనుక ప్రథమ ఫలముల పండగ తర్వాత 50వ రోజున పెంతెకొస్తు 50వ రోజు నా జరుగుతుంది కనుక ఆ పండగ పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చాడు. ప్రథమ ఫలము పండుగ అన్నారు. నిజంగా యేసు ప్రభు ప్రథమ ఫలం ఉన్నాడా? ఉన్నాడు అన్నది మనకు బైబిల్ చెబుతుంది. ఒకసారి చూడండి, మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనము ఆ విషయాన్ని రికార్డ్ చేసుకుని ముందుకెళ్తాం. చూడండి, అక్కడ ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేకపోయి అన్నాడు. రుజువైపోయింది కదా మనకి. కొరింథీ మొదటి పత్రిక 15:20. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 20. సో క్రీస్తు ప్రథమ ఫలముగా క్రీస్తు ఉన్నాడని అర్థం. ఇప్పుడు ప్రథమ ఫలములు పండగ వాళ్ళు జరుపుతారు. ప్రథమ ఫలం ఎవరన్నమాట? క్రీస్తు. వెరీ గుడ్. క్రీస్తు ప్రథమ ఫలం క్రీస్తు అన్నాడు. అది పునరుద్ధానం, చనిపోయిన రోజు, అది తిరిగి లేచిన రోజు. సో తిరిగి లేచిన రోజు దగ్గర నుండి 50వ రోజు 50వ రోజు పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడిన. సో పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడిన రోజున పేతురు చెప్పిన అద్భుతమైన ప్రశంస. ఇది గమనిస్తే అక్కడ ఏం రాయబడిందంటే, అక్కడ చూడండి ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి చూడండి. చదవండి. పెంతెకొస్తు పండుగ అందరూ ఒక చోట కూడుకున్నారు. వేగంగా వీచే గాలి, పరిశుద్ధాత్ముని యొక్క కదలికలు, పరిశుద్ధాత్ముని యొక్క కదలికలు
ఏ ఏ సాదృశ్యాలుగా ఉన్నాయో ముందు మనం చూడాలి. కొన్ని చోట్ల అగ్ని పోలిస్తారు, కొన్ని చోట్ల నూనెలు, కొన్ని చోట్ల నీళ్లు పోలిస్తారు. కనుక పరిశుద్ధాత్మని యొక్క కదలికల్ని మనము గాలి, ఇక్కడ గాలి చూస్తున్నాం, గాలి, నూనె, అగ్ని, నీరు, ఈ సాదృశ్యాలు మనకి కనబడతాయి. కొత్త నిబంధనలో కానీ మన పాత నిబంధనలో కానీ పరిశుద్ధాత్మని యొక్క కదలికలు లేక ఆయన యొక్క సార్వభౌమత్వ పోలికలు, అనూహ్యమైన పోలికలు, ఆయన యొక్క బలమైన పోలికలు ఈ యొక్క ఈ రూపంలో మనకు కనబడుతుంది. ఇక్కడ గాలి మనకి కనబడుతుంది. గాలి రూపంలో ఏం జరిగిందో చూడండి. ఆకాశం నుండి గాలి వంటి ఒక ధ్వని ఆకాశమాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతే నిండెను, అగ్ని జ్వాలల వంటి, మళ్ళీ కనబడుతుంది సరే, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాగా అనే పదాన్ని మనం చూస్తాం. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే వాళ్ళంతా ఆత్మ చేత నింపబడ్డారు, అగ్ని చేత నింపబడ్డారు. దాన్ని ఏమన్నాడు? పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఇక్కడ మనకున్న డౌట్స్ని నేను క్లియర్ చేసుకుంటాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మం. బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే ముంచుట అని అర్థం. ముంచుట. బాప్తిస్మం అంటేనే బ్యాప్టైజో అంటే ముంచుట అని అర్థం ఇస్తుంది. సో ఇక్కడ మీరు మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదివితే, అలాగే లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదివితే పాదాలు కనబడతాయి. 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం, మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకి నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను లేక పరిశుద్ధాత్మతోను అని ఉంటుంది చూడండి. అక్కడ అక్కడ రెండని అంకేసి పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మం. జాగ్రత్త గమనించాలి. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మం జరుగుతున్నాను. ఇది చాలా మందికి తెలియదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే అంతగా అర్థమైంది, పరిశుద్ధాత్మ చేత నింపబడటం అని. అగ్ని బాప్తిస్మం అంటే ఏంటో చాలా మంది తెలియక రకరకాలైన అర్థాలు చెప్పారు. కనుక ఇక్కడ మీరు గమనిస్తే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని అనేది, ఈ ఆత్మ బాప్తిస్మం అనేది ఆశీర్వాద బాప్తిస్మం. అగ్ని బాప్తిస్మం అనేది శాప సంబంధించిన బాప్తిస్మం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది విశ్వాసుల కోసం, అగ్ని బాప్తిస్మం అనేది అవిశ్వాసుల కోసం. ఇది తేడా తెలుసు. పరిశుద్ధాత్మ ఇదంతా బాప్తిస్మాన్ని గురించి చెప్తున్నాడు. అంటే ఆయన 2 రకాలైన బాప్తిసాలు ఇస్తాడు. అది ఇది ఒకరికి సంబంధించింది కాదు. అక్కడున్న ప్రజలలో నమ్మినోళ్ళు ఉన్నారు, నమ్మనోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఏమనంటే, ఆయన ఎలాంటి అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తాడు, అగ్నితో కూడా. అది వెర్షణ. పరిశుద్ధాత్మతో బాప్తిసం అనేది విశ్వాసులకు, అది విశ్వాసులకు. అగ్ని బాప్తిసం అనేది అవిశ్వాసులకు. ఇది చాలా మందికి తెలియక ఇది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం విశ్వాసులకు, అగ్ని అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని అంటే ఆశీర్వాద బాప్తిస్మం అని అర్థం. ఆశీర్వాద బాప్తిస్మము ఇది తీర్పు, అది తీర్పు అని అర్థం. అగ్నిలో అగ్ని బాప్తిస్మం. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? ముంచటం. ఏమండి, బాప్తిస్మం అంటే ఏంటి? ముంచటం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మలో మిమ్మల్ని ముంచుతాడని.
అగ్ని బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? ఆ అగ్నిలో మిమ్మల్ని ముంచుతాడని అర్థం. పరిశుద్ధాత్మతో ముంచేది ఎవరిని? విశ్వాసుల్ని. అగ్నిలో ముంచేది ఎవరిని? అంతే. ఇది ఒక చిన్న అంశం తీసుకొని ముందు సంఘానికి ఒక ఆ! న్యాయపీఠం మనదే. ఇదేంటంటే ముంచడం అండి. మనల్ని పరిశుద్ధాత్మ చేత నింపడం. అంటే ఇక్కడ మీకొక మంచి విషయాన్ని చెప్పాలి. అదేంటంటే పూర్వకాలం పరిశుద్ధాత్ముడు వాళ్ళకి ఆ టైంని బట్టి పనిచేసి వెళ్ళిపోయేవాడు. అర్థమవుతుందండి? కొత్త నిబంధనకొచ్చిన తర్వాత యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, పరిశుద్ధాత్ముడిని పంపుతాను, ఆయన మీలో నివసిస్తాడు అని చెప్పాడు. అది తేడా. ఆ తేడా కూడా మనం రాసుకోవాలి. ఆ! ఆ తేడాను కూడా మనం రాసుకుంటే ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 14 అధ్యాయం. యోహాను సువార్త 14 అధ్యాయం. ఇప్పుడు పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందిన వారందరూ కూడుకొని సంఘంగా ఉంటారు. తీర్పు బాప్తిసం పొందిన వాళ్ళందరూ నాశనం చెందుతారు. చూసారా? ఈ తేడా మనం గుర్తు చెప్పాలి. కనుక మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నమ్మిన ప్రజలు, నమ్మని ప్రజలు ఉన్నారు. ఇప్పుడు మార్కు సువార్త ఒకసారి రండి. మార్కు సువార్తలో మనం వెళదాం ముందుకి. పరిశుద్ధాత్మని అనుగ్రహించిన తీరుని మార్కు సువార్తలో 16 అధ్యాయంలో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం అని అన్నాడు అక్కడ. అంటే నమ్మడం వలన, బాప్తిస్మము పొందడం వలన వాడు ఆత్మపూర్ణుడుగా, ఆత్మలో పరిశుద్ధత ద్వారా నడిపింపబడి స్థితి పొందుతాడు. ఇక్కడ కూడా మనం చూద్దాం. అపోస్తలుల గారు 2:38 చూసుకోండి. ఇక్కడేమనుంది? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరాన్ని పొందుతారు. కనుక ఇక్కడ తేడా తెలియాలి మనకి. పరిశుద్ధాత్ముడు ఇంత క్రితం వచ్చి వెళ్ళేవాడు. ఆత్మతో నింపబడిన వాడై సౌలు ప్రవచించాను. ఆత్మతో నింపబడిన వాడై మళ్ళీ ఆత్మతో నింపబడిన వాడే సంసోను, ఆత్మతో నింపబడిన వాడే దావీదు. ఇలా కనబడుతుంటది మనకు కదా. ఇక్కడ అలా కాదు. పరిశుద్ధాత్ముడు మనలో పర్మనెంట్గా ఉంటాడు. అది పెంతెకొస్తు రోజు నుండి జరిగింది. అది పరిశుద్ధాత్ముడు పర్మనెంట్గా మనలో ఉండటానికి వచ్చాడు. మళ్ళీ వెళ్ళిపోడు. ఆత్మ రమ్ము అనే పాటలు మనం పాడకూడదు. ఆత్మ రమ్ము కాదు, ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. కార్యాన్ని జరిగించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. మనలో ఉన్నాడంతే. మనలో ఉండి ఆ విషయం మనం ఇప్పుడు చూద్దాం. అంటే పరిశుద్ధాత్ముడు పెంతెకొస్తు నాడు అనుగ్రహింపబడ్డాడు. ఎందుకంటే మనలో ఉండడానికి. యోహాను సువార్త ఇందాక చెప్పాను కదా, 14 అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఇప్పుడు మనం దానికి సంబంధించిన విషయాలు చూద్దాం. చూడండి ఒకసారి. యోహాను సువార్త 14:17 ఏమనుంది అక్కడ? చదవండి. ఆయన చూడదు, పొందనేరదు, ఆయనని ఎరుగుదురు, ఆయన మీతో నివసించును, మీలో ఉండును. ఇక్కడ 2 పదాలు వాడాడు. మీతో, మీలో. అంటే అర్థం ఏంటి? మీ మధ్యన ఉంటాడు, మీతో ఉంటాడు. కనుక మీరు మా మధ్యకు రావా అనకూడదు. ఆల్రెడీ మీరేం చేస్తున్నారు? మీరు 2 లేక 3 కూడుకొని ఉంటే మీ మధ్యలోకి పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అంతే. మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది మీరు తెలుసు, న్యూమటాలజీ అంటారండి దీన్ని. న్యూమటాలజీ అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ శాస్త్రం. అది గుర్తుపెట్టు. న్యూమటాలజీ అంటే పరిశుద్ధాత్మ శాస్త్రం. సో పరిశుద్ధాత్మ శాస్త్రాన్ని మనం
మనం పరిశీలన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అని చెప్పాడు. ఒకసారి ఒక వచనాన్ని మీకు పాత నిబంధనకి తేడా చెప్పాలిక్కడ. పాత నిబంధనలో దావీదు తప్పు చేసి, తప్పు చేసి నాయనా నన్ను నీ ఆత్మను నా యొద్ద నుండి తీసేయకు నాయనా అంటాడు కదా. 51వ కీర్తన 11వ చరణం. తప్పు చేసిన తర్వాత నీ ఆత్మను నా యొద్ద నుండి అంటే తీసివేయబడి స్థితి ఉండేది ఆ రోజుల్లో. ఆత్మ సౌలును విడిచి వెళ్ళిపోయాను, ఆత్మ సంసోనును విడిచి వెళ్ళిపోయాను, బలమైన ఆత్మ అతని మీదికి రాగా, ఇలాగ వచ్చి వెళ్ళడం ఉంటుంది. కానీ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళటానికి కాదు, పర్మనెంట్గా మనతో ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పెంతెకొస్తు నుండి పరిశుద్ధాత్ముడు మన మధ్య నివసిస్తున్నాడు, మనలో నివసిస్తున్నాడు. 16 వచ్చిన 5 కూడా చదవండి ఒకసారి. 16 అధ్యాయం 14, 16 అక్కడే ఆ పై వచ్చిన వేడుకొందును. అది 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 మీరు అది చూసారా 14, 16లో ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మీతో ఉండడానికి. అది అది 16 వచనం చూడండి అక్కడ. ఖచ్చితంగా అదే 16. నోట్ చేయండి. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి ఎవరిని పంపుతున్నాను? సత్యస్వరూపియగు ఆత్మను నేను పంపుతున్నాను. ఆదరణకర్త కింద అక్కడ పక్కనే ఉంటుంది. సత్యస్వరూపియగు ఆత్మ ముందా పదం అక్కడే ఉంటుందండి. అనగా ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మని నేను పంపుతున్నా. కనుక పరిశుద్ధాత్ముడు మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. ఈ పాయింట్లు ఏంటి? ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఉంటాడు. అది 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 తెలుసుకోవాలి. ఎల్లప్పుడూ ఉంటాడు, మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. ఇది ఇది ప్రాసెస్. అందుకు వచ్చేసాడు పరిశుద్ధాత్ముడు, వచ్చేసాడు మనకి. అయితే ఈ పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చిన తర్వాత ఆయనకి మీరిచ్చే స్థానాన్ని బట్టి ఆయన మనకు పూర్ణత్వాన్ని ఇస్తాడు. అందుకని మనకి ఎఫెసీ పత్రికలో ఉంటుంది, ఆత్మ పూర్ణులై ఉండండి అంటాడు. ఆత్మ పూర్ణులై ఉండటం ఏంటి? ఆత్మకి మనం సంపూర్ణంగా మన ఇల్లంతటినీ అప్పగించేయటం. చదవండి అన్నమాట. ఎఫెసీలు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం కదా. ఎఫెసీ 5:18. మద్యముతో మత్తులై ఉండకండి, దుర్వ్యాపారం కలదు, ఆత్మ పూర్ణులై ఉండండి అన్నాడు. ఏంటండి ఆత్మ? ఏంటి తేడా ఇప్పుడు చెప్పండి మీరు. ఇప్పుడు నూనె తీసుకొచ్చారు, కానీ నిండుగా తేలేదు. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు, సంపూర్ణంగా ఆయనకి అప్పగే ఆయన ఉన్నాడు. కానీ నీవు సంపూర్ణంగా ఆయనకి బాధ్యతలనే అప్పగించలా. ఆయనకు మీరు సంపూర్ణంగా లోబడ్డాడు అనుకోండి, అప్పుడు మీరేమవుతారు? ఆత్మపూర్ణులు అవుతారు. అది ఆత్మపూర్ణులు అవుతారు. పరిశుద్ధాత్ముడే నడిపిస్తున్నాడు నన్ను అంటాడు, పరిశుద్ధాత్ముడే నాకు అన్ని విషయాలు చెబుతున్నాడు అంటాడు, పరిశుద్ధాత్ముడే నాకు అన్ని బోధిస్తున్నాడు అంటాడు. అంటే దాన్ని ఏమంటారంటే ఆత్మానుసారంగా నడుచుకోవటం. అది ఆత్మ పూర్ణత్వం అంటే ఏంటి? ఎఫెసీ పత్రిక 5:18 ఆత్మపూర్ణత్వం అంటే ఏంటంటే, గలతీ పత్రిక 5:25 చదివితే మీకు అర్థమవుతుంది. అంటే మీరు ఆయన అనుసరించి క్రమంగా నడుచుకోవడం. ఆత్మను అనుసరించి నడుచు వారమైతిమా మనం క్రమముగా నడుచుకుంటాం. అంటే క్రమం వచ్చేసింది అనమాట వ్యక్తికి పరిశుద్ధాత్ముడి ద్వారా. అందుకనే పౌలు ఆ తర్వాత నుండి చెప్తూ, ఇదిగో ఈ పరిశుద్ధాత్ముడి ద్వారా ఇక్కడ మీకు ఒక మంచి లాజిక్ చెప్పాలి. అదేంటంటే, బాబెలు దగ్గర వారి భాషలు తారుమారైనాయి కదా. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత అన్ని భాషలలో ఒకటయ్యారు. మీకు అర్థమైందండి? బాబెలుకిను పెంతెకొస్తుకి తేడా అక్కడ రాస్తే మీకు బాగా అర్థమైంది. బాబెలులో ఏం జరిగింది?
బాబెల్‌కని పెంతెకొస్తుకి తేడా ఏంటి? బాబెల్‌లో అది భాషలు తారుమారైనయి. పెంతెకొస్తు రోజున అన్ని భాషల వాళ్ళు ఒకటయ్యారు. అందుచేత అక్కడ చెప్తాడనమాట. కొరింథీయులకు రాస్తుంటాడు, "ఆత్మ చేత మీరంతా ఒకటవుతున్నారుగా" అంటాడు. ఎఫెసీ పత్రిక చూడండి, కొరింథీ పత్రికలో చూడండి. ఎఫెసీ పత్రిక 4:1 చూడండి. ఎఫెసీ 4:1. హ్మ్. ఆ! చూసారా? ఆత్మ ఏం కలిగిస్తుందండి? సమాధానం కోసం ఆత్మ ఏం కలిగిస్తున్నాడు? ఐక్యత. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్నందరిని ఐక్యత కోసం పంపించాడురా! ఇది పేతురు చెప్పాలనుకుంటుంది. రకరకాలైన దేశాల నుండి వచ్చారండి అక్కడికి. అన్ని ప్రాంతాల నుండి వచ్చారంతా. రకరకాలైన భాషలు మాట్లాడుకుంటున్నారు ఆళ్ళంతా. పేతురు ప్రసంగం చేస్తుంటే ఆళ్ళందరికి అర్థమైపోతుంది. అది దేవుడు ఆత్మ ద్వారా పలికించిన భాష. అందరికి అర్థమైపోతుంది. ఆళ్ళు మతిపోయింది. అదేంట్రా? మన భాష పేతురుకి ఎలా వచ్చురా? మనతో ఎలా మాట్లాడుతున్నాడు పేతురు అలాగా? పోనీ మాట్లాడాడు. ఒకే సమయంలో ట్రాన్స్‌లేషను మన మండపేటలో మీటింగ్స్ పెట్టారు. నా ప్రసంగాన్ని హిందీలో, ఒరియాలో ట్రాన్స్‌లేట్ చేయించారాయన. ఒరియా వాళ్ళందరూ ఒక ఒక టెంట్‌లో ఉన్నారు. అలాగే హిందీ వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు. విన్సెంట్ గారు ఏం చేశారు? నాది ఈళ్ళ ఇయర్ ఫోన్స్‌కెళ్తుంది. ఆళ్ళ భాషలో మాట్లాడుకుంటున్నారు. నాది చెప్తున్నారు ట్రాన్స్‌లేషన్ చేసి. నేను చెప్పాక చెప్తున్నారాళ్ళు. అలా కాకుండా అసలు నేను చెబుతున్నప్పుడే మీకెలా అర్థమవుతది అసల? అది పరిశుద్ధాత్ముడు చేసిన గొప్ప కార్యం. అది ఐక్యతకు నిదర్శనం. అందుకే కొరింథీయులకు రాస్తుంటాడు 12వ అధ్యాయం కూడా చూడండి. 12వ అధ్యాయం 13వ వచనం. కొరింథీ పత్రిక 12:13. అక్కడేమన్నాడు? ఏలయనగా యూదులమైన, గ్రీసు దేశస్థులమైన, దాసులమైన, స్వతంత్రులమైన మనమంతా ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందు బాప్తిసం పొందాం. ఓహో! అంటే మనలందరిని కూడా ముంచేశాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంతే. మనల్నందరి తన ఆధీనంలో ఉంచేశాడు. యేసుక్రీస్తు ఆత్మలో ముంచేశాడు మనల్ని. ఒకటిగా చేశాడు. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొరింథీ 12:13 ప్రకారం ఒక్క శరీరంగా దేని ద్వారా జరుగుతున్నాయండి? అది పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా ఈ ఐక్యత. బాప్తిసం పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా అండి. అందరం అంటే పరిశుద్ధాత్మలో ముంచబడడం ద్వారా అందరం ఐక్యతమయ్యాం. అందరం ఒక శరీరం అయ్యాం. ఇంకా కొంచెం ముందుగా చదివితే ఎఫెసీ పత్రికలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. 2వ అధ్యాయం. ఇక తారతమ్యాలన్నీ పోయినాయి. 2వ అధ్యాయం 11వ వచనం. అన్యజనులు మనం, సున్నతి లేనోళ్ళం మనం. ఆ! ఇజ్రాయెల్‌తో పౌరులం గాదు, పరదేశులం గాదు, వాగ్దాన నిబంధన లేనోళ్ళం, పరజనులం, నిరీక్షణ లేనివారం, లోకంలో దేవుడు లేనోళ్ళం. ఇలాంటి వాళ్ళనందరినీ 17 నుండి దూరస్తులైన మీకు, సమీపస్తులైన వారికి సమాధాన స్వార్థ ప్రకటించి, ఆయన ద్వారా మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరాం. ఇప్పుడు అర్థమైందండి? ఇక్కడేమంటాడంటే అది ఎన్నో వచనమండి ఇప్పుడు? 18వ వచనం. ఎఫెసీ 2:18. తండ్రి సన్నిధి. బా! చూసారా? పరిశుద్ధాత్ముడి యొక్క ఇది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు చెప్పాలి యేసుప్రభుని గురించి. ఇప్పుడు చెప్పాలి ఆళ్ళకే. దేవుని గురించిన, ప్రభువు గురించిన అద్భుతమైన వివరాలు. ఇలాంటి పరిస్థితి ఉందన్నమాట అండి అక్కడ. ఆత్మయందు సో, ఇప్పుడు మనం తెలుసుకోవాలి.
కనుక పరిశుద్ధాత్మ బాప్తిస్మం మనల్ని ఒక్క శరీరంగా ఉంచింది. ఎఫెసీ 4:4లో కూడా చూస్తే ఇక్కడే మనకు చక్కగా కనబడుతుంది. చూడండి 4:4 శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ ఉన్నటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం కూడా అన్నీ ఒకటే. అంటే అర్థం ఏంటనమాట? వన్నెస్ పొందాం మనం. ఎఫెసీ 4:4 ప్రకారం మనం 4:4 ప్రకారం ఒక్క ఆత్మ, ఇంకా అవన్నీ చాలా చెప్పాడు. ఒక్క ఆత్మ, ఒక్క బాప్తిసం, ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ, ఒక తండ్రి, అంత ఈ వన్నెస్ మీకు పరిశుద్ధాత్ముడి ద్వారా వచ్చింది. ఎందుకని తెలుసా? అందరి కోసం పరిశుద్ధాత్ముని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇదండి అక్కడున్న పరిస్థితి. ఒక్క ఆత్మలో తండ్రి సన్నిధానానికి మనం చేరిన వాళ్ళము అయ్యాము. కనుక ఇప్పుడు మనం చదివితే పేతురు దేవుని చేత బోధించడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఇది అక్కడున్న పరిస్థితి. పరిశుద్ధాత్మ కార్యం అక్కడ జరిగింది. పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడ్డాడు. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనము పేతురు గురించి మనం చూడాలి. అదేంటంటే మత్తయి సువార్త 16 అధ్యాయంలో యేసుప్రభు అన్నాడు, 16 అధ్యాయం 19 వచనంలో, అసలు కైసరేలోనే ఫిలిప్పీ దగ్గరకు వచ్చినప్పుడు మరి యేసుప్రభు పేతురుతో అన్నాడు, పేతురు పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అన్నాడు. ఎప్పుడన్నా ఆలోచించారా ఈ మాట గురించి? చాలాసార్లు అనుకున్నాం కానీ దాని గురించి డిస్కస్ చేయలేదు. మనం చాలామంది అంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు దగ్గర ఉన్నాయి అని అనుకున్నాం. పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురు దగ్గర ఉండటం ఏంటండి? పరిశుద్ధాత్ముడి ద్వారా సంఘం ఇప్పుడు స్థాపింపబడతా ఉంది. ఆ సంఘం స్థాపించబడడానికి దేవుడు తన దాసుల్ని ఎలా వాడుకుంటాడో ఇప్పుడు తెలిసింది. యూదుల దగ్గర తాళం తీశాడు పేతురు మొట్టమొదటిగా, అది 2వ అధ్యాయంలో. 10వ అధ్యాయంలో అన్యుల దగ్గర తాళం తీశాడు పేతురు. అంటే ఇప్పుడు మీరు అక్కడ నోట్ చేసుకోవాల్సిన విషయం అది. మత్తయి సువార్త 16:19 దాన్ని మీరు ఒకసారి కాన్సన్ట్రేషన్ చేస్తే చదవండి. మత్తయి సువార్త రాజ్యం యొక్క తాళం చేతులు. ఇప్పుడు రాజ్యం యొక్క తాళం చేతుల్ని నేను ఇస్తున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ కూడా మొట్టమొదట కీ తీసాడనమాట. పేతురు ద్వారా దేవుడు మంచి అవగాహన కలిగించాడు. పరిశుద్ధాత్ముని యొక్క రాజ్య కార్యక్రమం పేతురు అక్కడ సాక్ష్యం ఇవ్వగలిగాడు. అది తాళం అంటే. పేతురు యూదులతో మాట్లాడాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరండి? యూదులు. అంటే తాళం ఫస్ట్ ఎక్కడి నుండి తీయబడింది? యూదులు. అక్కడ నోట్ చేయండి. యూదు అంటే 2వ అధ్యాయంలో యూదుల దగ్గర ఆయన రాజ్యాన్ని గురించిన విశేషాంశాలు, సంఘ ప్రారంభ విశేషాంశాలండి. సంఘం ఎక్కడి నుండి తయారైంది చెప్పండి. అప్పుడు సంఘం ఎక్కడి నుండి తయారు చేయబడింది? ఎప్పటి నుండి సంఘం తయారు చేయబడింది? పెంతెకొస్తు నుండి. అది గుర్తుపెట్టుకోవాలి ముందు. పెంతెకొస్తు నుండి సంఘం స్థాపింపబడింది. అది గుర్తుంచుకుంటే దానికి అలా నాంది పలికినాడు ఎవరో? పేతురుతో. 10వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో అన్యుల దగ్గర, అది యూదుల దగ్గర, అన్యుల దగ్గర. సో దేవుడు అలాగ పేతురుని అన్యజనులకు తెరిచాడు, ఇక్కడ యూదులకి దేవుడు తెరిచాడు. రైట్. ఇప్పుడు మనం ఆ రోజు సందర్భం మనకు తెలిసింది. ఇప్పుడు మనం సందేశంలోకి వెళదాం. సందర్భం తెలిసింది. అది ఏ రోజు? పెంతెకొస్తు రోజు, 50వ రోజు. 50వ రోజు అంటే ఆ ప్రథమ ఫలాల నుండి 50వ రోజు. వెనక్కి వెళ్తే కరెక్ట్గా ఆయన మరణించి తిరిగి లేచిన రోజు అది. అంటే ప్రథమ ఫలం ఎవరన్నమాట? క్రీస్తుగా. చాలా రుజువు అవుతుంది ఇవన్నీ. కరెక్ట్గా 50వ రోజుకి దేవుడు పంపించడం.
కనుక పెంతెకొస్తు అంటేనే 50వ రోజు కనుక పరిశుద్ధాత్ముడిని పంపించాడు. సో ఆయన చెప్పినట్టుగా పరిశుద్ధాత్ముడిని పంపిస్తానని చెప్పాడు. మీరు ఎదురు చూడండి, పరిశుద్ధాత్ముడిని పంపిస్తాను అని చెప్పాడు. 1:8 చెప్పాడు. చెప్పినట్టుగానే చేశాడు. 1:8 ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడు మీ మీదకొస్తాడు, అప్పుడు మీరు శక్తి పొందుతారు. 1:8 అప్పుడు మీరు యెరూషలేములోను యోదయ సమరయలోను బూదిగంతముల వరకు. అది చెప్పింది. పరిశుద్ధాత్ముడు వస్తాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు, కుమ్మరింపబడతాడు. యెరూషలేములోను 1-8 కరెక్ట్గా యెరూషలేములో యోదయ సమరయ, యోదయ సమరయ 9-12 యోదయలో సమరయలో వ్యాప్తి చెందింది. 3వది బూదిగంతముల వరకు, బూదిగంతముల వరకు చూస్తే 13-28 కరెక్ట్గానే జరిగింది. దేవుడు చెప్పినట్టుగానే జరిగింది. పరిశుద్ధాత్మని నేను పంపించినప్పుడు శక్తి పొందుతారు, యెరూషలేములో మీరు వ్యాప్తి చెందుతారు. కరెక్ట్. యెరూషలేం 8 యెరూషలేం జరిగింది. ఎప్పుడు చెప్పాడు? ముందే చెప్పాడు. మీరు ఎదురు చూస్తే పరిశుద్ధాత్మని ఇస్తాను. కనుక ఇప్పుడు యెరూషలేములో వ్యాప్తి చెందాలి. అందుకోసం దేవుడు తన బిడ్డల్ని వాడుకున్నాడు. పేతురుని అక్కడ వాడుకున్నాడు. పేతురు చెప్పిన ప్రసంగంలో 3 ప్రధానమైన భాగాలు ఉన్నాయి. 3 ప్రధానమైన భాగాలు ఇక్కడ వరకు మనకు అర్థమైంది కదండి. సందర్భం తెలిసింది. ఇదంతా ఏంటి చెప్పండి? సందర్భం ఇది. ఇప్పుడు మనం పద్ధతిలోకి వెళ్దాం. ఏ మెథడ్ వాడాడు పేతురు వాళ్ళతో మాట్లాడడానికి, ఏ పద్ధతిని వాడాడో మనం తెలుసుకుందాం. రైట్. పద్ధతి. ఒకటి సందర్భం, రెండవది పద్ధతి. మెథడ్. అక్కడ ఒక మాట మనం చూద్దాం. 15 14 నుండి మొదలు పెట్టాడు ప్రసంగం. 15 నుండి పేతురు ఏమంటున్నాడు చూడండి. అక్కడ వాళ్ళందరూ కొంతమంది అనుకున్నారంటే వీళ్ళంతా మద్యం తాగుతున్నారని అనుకుంటే పేతురు ఎలా అంటున్నాడు? పేతురు ఆ పతం దగ్గర లేచి దగ్గరగా వారితో ఇట్లను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక, చెవియొగ్గి నా మాటలు వినండి, జాగ్రత్త వినండి. ఏమంటున్నాడు? మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు. అరే ఇందాకే కదండి పొద్దుపడిచి గంట అవ్వలేదు. అప్పుడే మందు తాగుతారా? వీళ్ళు మద్యం తాగిన వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రజలు కూడా కొన్నిసార్లు మనము స్పిరిట్తో ఉన్నామా, హోలీ స్పిరిట్తో ఉన్నామా అనేది వాళ్ళు గుర్తించలేకపోవచ్చు. అందుకోసం ముందే చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మనం గమనిస్తే సాంఘిక మితి అంటారు దీన్ని. సాంఘిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడు. స్టార్టింగే ఇదిగో మేము మందు దాగి చెప్పట్లా. చూసారా? స్పిరిట్ ఆర్ హోలీ స్పిరిట్తో ఉన్నారా అనుకుంటున్నారా? హోలీ స్పిరిట్తో ఉన్నారు. అది మీరు అలా భావించకండి. స్పిరిట్ ఆర్ హోలీ స్పిరిట్ ఇది కాదు. మత్తులం కాదు, మందులం కాదు. మేము ఆత్మతో నింపబడిన వారు. ఎంత చక్కగా చెబుతున్నాడు సార్. సాంఘిక పరిస్థితుల్ని చాలామంది అనుకుంటారు మేము మతాలు మార్చడానికి రాలా, మేము ఒక మార్గాన్ని చెప్పడానికి వచ్చాం. సో ఇది మన మెథడ్. అనేక జీవితాలు వ్యసనాల నుండి బయటికి తీసుకురావడానికి, అనేక మంది బాగుపడటానికి, అనేక మంది సరిచేపట్టడానికి మేము అక్కడికి వచ్చాను జీవితం. అంటే సాంఘిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాడు. కనుక తర్వాత రెండోది మనం చూస్తే
ప్రవచనాలని ఎత్తి చెప్పాడు. గ్రంథాలను, ప్రవచనాలు. అక్కడ మనకి 17 నుండి 21 వరకు యోవేలు ప్రవచనం, 25 నుండి 28 వరకు దావీదు ప్రవచనం, 30వ వచనం దావీదు ప్రవచనం, 34 నుండి 35 వచనాలు, ఇవన్నీ దావీదు ప్రవచనం. గ్రంథాలని, ప్రవచనాలని ఎత్తి చెబుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు యూదులు కదా, వాళ్ళతో చదువు. మీకు ప్రవచనాలు తెలుసు కదా, దావీదు మనకు తెలుసు కదా, దావీదు మన పిత్రుడే కదా, మన మూల పిత్రులు అబ్రహాము. నెక్స్ట్ ఎవరిని చెప్తారు? దావీదుని గురించి. అంటే ప్రవచనాలని ఎత్తి చెప్పాడు. అది చాలా అద్భుతంగా వాళ్ళకి నడిచింది. ఇంకా మూడవది, అందరితో కలిపి చెప్పాడు. అక్కడ 15వ వచనం ఒకసారి చదవండి. 11 మందితో కూడా లేచి చెప్తున్నాడు. దీన్ని సినర్జీ అంటారు. మీరు ఒక్కడే వెళ్ళిపోయి ఉండకూడదు ఎప్పుడు కూడా. అందరూ కలిసి, అందరూ ఉంటారు అక్కడ, ఒకరు లేచి చెప్తారు. అర్థమవుతుందండి మీరు? అది వాడాడు అక్కడ. చూడండి అక్కడేమన్నది 15. పేతురు అది 11 మందిలో ఒకటిగా లేచి కాదు, 11 మంది లేచి నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి చెప్తున్నాను అనమాట. ఇదిగో మీకు విషయం చెప్తున్నాను, వీళ్ళందరూ తాగినోళ్ళు కాదు. అందుకని మనం కూడా ఎక్కడికి వెళ్ళినప్పుడు, ఇదిగోండి ఆయన దేవులపల్లి నుండి వచ్చారండి, ఇది ఈయన లక్కవరం నుండి వచ్చాడండి, ఇది ఈయన మరి జొన్నరగూడ నుండి వచ్చాడండి, ఇది ఈయన పుట్లగట్ల నుండి వచ్చాడండి, ఆయన జంగారెడ్డిగూడ నుండి వచ్చాడండి. వీళ్ళందరూ ఎందుకు వచ్చారనుకున్నారు? తాగి రాలేదేళ్ళు. ఇప్పుడు అర్థమైందండి? తనతో ఉన్న వారిని కలిపి, ఓహో అదండి, అది అలా చెప్పాలి ఎప్పుడు కూడా ఎక్కడికైనా చెప్పేటప్పుడు. చాలామంది ఆడికి చెప్పుకుని వెళ్ళిపోతుంటాడు, తనతో పాటు చాలామంది ఉన్నారు చూసారా. అది సినర్జీ. సినర్జీ అంటే అర్థం అంటే సంఘటిత శక్తి. సంఘటిత శక్తి, సంఘటిత శక్తిగా బ్రాకెట్లో 11 మందితో. సరే, ఎలాంటి పద్ధతి వాడాడు? మాట్లాడింది ఒక్కడే, కానీ 11 మందితో పాటు అందరినీ పరిచయం చేసి ఇలా చెబుతున్నాడు. వీళ్ళంతా తాగినోళ్ళు కాదు. చాలా చోట్ల వెళ్ళించట వీళ్ళంతా సామాన్యులు అనుకుంటున్నారు ఏంటంటే, ఇదిగో నేను ఈ శాస్త్రం చదివాడు, ఇదిగో ఈయన ఇలా రక్షణ పడ్డాడు, ఇది ఈయన ఇలాంటి అన్యుడిగా ధన్యుడాడు అని చెబుతూ ఉంటాం మనమే. అలా చెప్పి, ఓహో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి ఆత్మ ద్వారా నడిపింపబడిన వాళ్ళు మనం వినాలి అని ఒక అద్భుతమైన ప్రేరణ పుడుతుంది అనమాట అండి. అది అది చివరిది మెథడ్లో. ఈ రెండు మానసికపరమైనవి, ఇది పుస్తకపరమైనది. తర్వాత ధైర్యంగా చెప్పాడండి, ధైర్యంతో చెప్పాడు. అక్కడ మీరు ఏమో మీరే చంపేశారయ్యా, మీరే చంపేశారు అంటాడు. చూడండి అక్కడ 23 అండి. దేవుడు నిశ్చయించిన సంకల్పం, ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయన మీరు దుష్టుల చేత సిలివేసి చంపేశారు. ధైర్యంగా సువార్త, నిర్మోహమాటంగా. కనుక మొహమాటం లేక, ఇక్కడ మెథడాలజీ మీకు కొద్దిగా తెలియాలంటే 1 తెస్సలోనికై అపోస్తలులు ఎలా బోధించేవాళ్ళు 2వ అధ్యాయం అక్కడ రాసుకోండి, సరిపోదు. విశ్లేషణ మనం వచ్చే వారం తెలుసుకుందాం. చూడండి ఒకసారి, తెస్సలోనికై రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 2 నుండి. ఫిలిప్పీలో శ్రమపడి ఎంతో పోరాటంతో దేవుని స్వార్థను మీకు బోధించడానికి మన దేవుని యందు ధైర్యం తెచ్చుకొని, చూసారా, ధైర్యం తెచ్చుకుంటామని మేము తెలుసుకుంటామే. ఏలయనగా మా బోధ కపటమైంది, అపవిత్రమైంది, మోసయుక్తమైంది,
సువార్తను మాకు అప్పగించిన యోగ్యులమని దేవుని ద్వారా ఎంచబడిన వారమే, మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయాలను పరీక్షించి దేవుణ్ణి సంతోషపెట్టు వారమే బోధిస్తున్నాం. ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపుట్టే వేషాలైనను మేము ఎన్నడూ వేసుకోలేదు. అందుకని మీ మీద పెత్తనం చెలాయించడానికి ఘనతను మేము కోరలేదు. సరే, ఎంత అద్భుతమైన ధైర్యము. మరియు తెస్సలోనికై 2:2 నుండి 2 నుండి మీరు 6వ వచనం. ధైర్యంతో సువార్త చెప్పాడు కనుక ఈ ధైర్యం ఉండాలి. సువార్త ఒక క్రమంగా అంటే కరికులం అంటే ఏంటంటే క్రమమైన పద్ధతి వాడి చెప్పాడు. అంటే ఏంటో తెలుసా అండి? క్రమం అంటే యేసు ప్రభు ఎలా వచ్చాడు ఈ లోకానికి, యేసు ప్రభు ఎలా చనిపోయాడు, యేసు ప్రభు ఎలా తిరిగి లేచాడు, యేసు ప్రభు ప్రభువుగా ఎలాగయ్యాడు, యేసు ప్రభు ప్రస్తుతం ఏం చేస్తాడు, ఇవన్నీ చెప్పాడు. అది మనం చూస్తాం. సో ఇది పద్ధతి కనుక ఒక క్రమం. యేసు అక్కడ రాయండి, యేసు జనన మరణ పునరుద్ధాన ఆరోహణ పరిపాలన, అది క్రమం. అది అది అక్కడ నోట్ చేయండి. యేసు ప్రభు యొక్క పంపబడ్డం, జనన మరణ పునరుద్ధాన ఆరోహణ పరిపాలన, ఇవన్నీ వరుసగా చెప్పాడు. ఇప్పుడు అది మనం చూస్తాం, వచ్చేవాళ్ళు టైం అయిపోయింది. సో గుర్తుపెట్టుకోండి, ఒక ధైర్యంతో క్రమమైన పద్ధతిలో తను ఒక క్రమమైన పద్ధతిలో అంటే అవగాహన అనమాట అండి. అవగాహన కలిగించాడు వాళ్ళకి. అవగాహన ఎలా ఉండాలంటే ఎప్పుడైనా ఒక క్రమమైన పద్ధతిలో చెప్పినప్పుడే వాళ్ళు అవగాహన పొందుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది తను తర్వాత చివరిగా వారికున్న అనుమానాలని నివృత్తి చేశాడండి. అనుమాన నివృత్తి, క్వశ్చన్ అవర్ అన్నమాట. అనుమాన నివృత్తి అంటే వాళ్ళు అడిగారు, మేమేం చేయాలి అని అడిగారు. ప్రసంగం అంతా అన్నాక మేమేం చేయాలి అన్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళు చెప్పేశాడు. వాళ్ళని గమ్యానికి చేర్పించే పద్ధతి వాడాడు. వెంటనే అన్నాడు, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరంతా రక్షణ పొందుతారు. మీరు రక్షణ పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మ వరం పొందుతారు. మేమేం చేయాలని అడిగారు వాళ్ళు. సో ఎప్పుడైతే ఆ ప్రశ్న అడిగారో వాళ్ళందరూ కూడా సరి అయిన లేఖన, అక్కడ పదం రాసుకోవాలి, లేఖన సత్యాన్ని వివరించాడు. దిస్ ఈజ్ ద మెథడ్. ఇది మెథడ్. సందర్భం ఏంటో తెలిసింది, పద్ధతి కూడా తెలిసింది. తను చెప్పిన ప్రసంగం ఏంటో రేపటి వారం మనం తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, సాంఘిక పరిస్థితుల్ని ఎరిగి ప్రసంగం చేశాడు, గ్రంథాలను ప్రవచనాలను ఎరిగి ప్రసంగం చేశాడు, అందరితో కలిసి ప్రసంగం చేశాడు, ధైర్యంగా ప్రసంగం చేశాడు, అవగాహన కలిగేలాగా ప్రసంగం చేశాడు, అనుమానాలు పోయేలాగా. కొంతమంది ప్రసంగాలు చేస్తే అన్ని అనుమానాలు పుడతాయి. ఎక్కువ మంది ఈ మధ్యన అనుమానాలు పుడుతున్నాయి ప్రసంగాలు చేస్తుంటే. కాదు, అనుమానాలు నివృత్తి చేసేలే. కనుక మనం వచ్చే వారం చక్కగా అతను చెప్పిన ప్రసంగంలోని, అది 3వ అంశం, అతని ప్రసంగంలోని 3వ భాగాన్ని, మొట్టమొదటి భాగం ఇక్కడ సందర్భం, 2వది పద్ధతి, 3వది ప్రసంగం. తన ప్రసంగాన్ని మనం రేపు ధ్యానం చేద్దాం. మనం కూడా ఇతరులకి ఈ పద్ధతిలో, పేతురు చెప్పే పద్ధతిలో మనం కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, కొత్త ప్రాంతం వెళ్ళాం అనుకోండి, అక్కడ కూడా అక్కడున్న పరిస్థితులను అర్థం చేసుకొని గ్రంథంలో ఏముందో తెలియజెప్పి మనం అందరం కలిసి వెళ్ళి ధైర్యంగా వాళ్ళకి అవగాహన కలిగేలాగా, అనుమానాలు పోయేలాగా మనం వాళ్ళకి ప్రసంగించాలి. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. ఆమె. రెండు కిషోర్ గారు చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాన్న. ఇంతవరకు ప్రభా మీ దాసుని ద్వారా అద్భుతమైనటువంటి మీ దైవ వర్తమానాలను ప్రభా మీరు మాకు తెలియజేశారు ప్రభా.
నేనేసే ప్రభా అపోస్తులైన పేతురు ప్రభా వారి యొక్క సేవా పరిచర్యలు ప్రభా జరిగించినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలను ప్రభా మీరు మాకు సూటిగా స్పష్టంగా ననేసే ప్రభ తేటపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ననేసే ప్రభా ఇంతవరకు ప్రభా మీ రెక్కల చోట్న మమ్మల్ని భద్రపరిచారు, మీ కృపాహస్తాలు భద్రపరిచారు. నన్ను విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారంగా నడుచుకోవడానికి మేము కూడా ప్రభా అనేక ప్రాంతాల్లో ప్రభా తెలియని ప్రజలకు ప్రభా నన్ను చక్కగా ప్రభా వాక్యాన్ని ప్రభా నివృత్తి చేయడానికి ప్రభా మీ కృప చూపించమని మీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభులు వారి ఉన్నత నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేంద్ర అన్యోన్య సహవాసం చేరిన మనకును ఈ దినం రాని బిడ్డలకును లోకములు ఆయన కోసం ఎదురు చూస్తూ అనేక మందికి సత్యస్వార్తను ప్రకటించే దృక్పథం కలిగిన ఆయన బిడ్డలందరికీ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.